వైసీపీ ఆందోళనలతో సభ వాయిదా పడింది. పూర్తి సమాచారం అక్కడి నుండి మా కరెస్పాండెంట్ ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. వైసీపీ ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దాంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ప్రత్యేక హోదా అంశంపై కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ తర్వాత కూడా ఎటువంటి ఫలితం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మరింత నష్టపోయే పరిస్థితి ఉందని వైసీపీ దానిపై గళమెత్తింది. ఈరోజు నోటీస్ ద్వారా దాన్ని చర్చకు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అధికార పక్షం ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత హోదా అంశంపై చర్చిద్దామని చెప్పినప్పటికీ కూడా వైసీపీ తన ఆందోళన కొనసాగింది. ప్రస్తుతం మనతో వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు ఉన్నారు. ప్రత్యేక హోదా అంశంపై సభలో ఏ రకమైనటువంటి నిరసన చేపట్టబోతున్నారు, ఏ డిమాండ్తో వీళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారో మనం మాట్లాడదాం. సార్, ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని పని, కానీ కేంద్రం చేస్తున్న ప్రకటనలు మాత్రం కొంత నష్టదాయకంగా ఉన్నాయని అధికార పార్టీనే చెప్తోంది. మీరు ఓవరాల్ గా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ప్రత్యేక హోదా ఇది పూర్తిగా 5 కోట్ల ప్రజల ఆకాంక్ష. ఇది ప్రజల యొక్క జీవన మరణ సమస్య. అంతెందుకు మన స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గత 1 నెల ముందు ఇది జీవన మరణ సమస్య, ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందని చెప్పిన వ్యక్తి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు దాగుడుమూతలు దొంగాట్లాడుతూ ఉంటే ఈయన చూస్తూ నిన్న జైట్లీ గారు ఆయన స్పీచ్ తర్వాత, ఆయన ప్రసంగం అయిన తర్వాత, ఆయన అనౌన్స్మెంట్ తర్వాత మేము ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఒప్పుకుంటున్నాం, మేము ఆహ్వానిస్తున్నాం. నిజంగా ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకేది ఉండదు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన అంశాలు చాలా మొదటి అంశం ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా ఆ రోజు ప్రతిపక్షంలో వెంకయ్యనాయుడు కానీ, సుష్మా స్వరాజ్ కానీ, ఆ రోజు బీజేపీ కానీ, ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అందుకు క్లియర్ కట్గా 5 సంవత్సరాలు కావాలా 10 సంవత్సరాలు కావాలా పోటీలు పెట్టి అనౌన్స్ చేసి హామీ ఇచ్చారు. కానీ ఏమైంది? ఈరోజు ప్రజలంతా రోడ్లపైకి వస్తుంటే ఈరోజు ఉద్యోగాలు వస్తాయి, ట్యాక్స్ మినహాయింపు ఉంటాయి, అదేవిధంగా చాలా కానీ ఇండస్ట్రీ వస్తాయి, ఎంప్లాయ్మెంట్, చాలా మందికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ వస్తాయి. బట్ ఏమీ లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఆడినట్టు మీరు ఆడుతూ ఉంటే ఎందుకు లేదు? మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. వెంటనే మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకోండి. ఖచ్చితంగా వాళ్ళు దిగొస్తారు. ఖచ్చితంగా మీ మంత్రివర్గాన్ని, మీ ఎంపీలంతా ఉపసంహరించుకోండి. అంటే మోడీకి అవసరమైన బలం ఉంది, కేంద్ర ప్రభుత్వం సుస్థిరంగా ఉంది. ఈ సమయంలో ఉపసంహరించుకోవడం ద్వారా, మిత్రపక్షం నుంచి బయటికి రావడం ద్వారా ఏంటి ఉపయోగం అనేది అధికార పక్షం చేస్తున్నటువంటి ప్రశ్న. అసలు మోడీకి మొదటి నుంచి కూడా టీడీపీతో సంబంధం లేదు. కానీ వీళ్ళే ఈయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తెలుగుదేశం పార్టీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నోటు కోటు విషయంలో అనేక అంశాల్లో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు తప్ప మీరు లేరు కదా. వాళ్ళకి అవసరం లేదు, మీ యొక్క మద్దతు వాళ్ళకి లేదు. మీరు ఇమీడియట్గా ఉపసంహరించుకోండి. అప్పుడనే ప్రజల్లో మీరు మీకు రెస్పెక్ట్ ఉంటుంది, ఒక గౌరవంగా ఉంటుంది. ఒక ప్రత్యేక హోదా కోసం వైకాపాతో వీళ్ళు కూడా పోరాడుతున్నారు అని చెప్పేసి మీ పైన ఒక మమకారం పెడుతుంది. ఎందుకు మీరు అప్పించుకోగలుగుతున్నారు? గొడవపడి వెలుపలకు వచ్చేదానికంటే కూడా సఖ్యతతో ఉంటే కొంత నిధులు రాష్ట్రానికి సాధించుకోవచ్చు. బయటకు రావడం వల్ల ఉపయోగం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క వాదన. ప్రత్యేక హోదా ఇది ప్రజల యొక్క జీవన మరణ సమస్య. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనాలా. అన్ని పార్టీలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ వైకాపోతే ఈరోజు మేము ముందున్నాము. ప్రజలు ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉందో ప్రభుత్వాన్ని మెడలు వంచి మేము ఈ ప్రత్యేక హోదా సాధించడానికి మేము తిడుతున్నాము. మా అమ్మడే రాండి, మీరు తప్పయింది, మా చేత కాదు, ప్రత్యేక హోదా మా చేత కాదని చెప్పి టీడీపీ వాళ్ళు చెంపలేసుకోండి, మాతో రాండి, మేము పోరాడతాం, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకుంటాం. ప్రత్యేక హోదా విషయంలో ఒక హోదా ఇస్తే సరిపోదు, ఇతరత్ర ఉన్నటువంటి డిమాండ్లు కూడా నెరవేర్చాలని అధికార పక్షం చెప్తా ఉంది. కానీ ప్రత్యేక హోదా రాని పక్షంలో ఏవైతే ఇస్తా ఉంటున్నారో అవైనా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ప్రభుత్వం యొక్క వాదన. ఈరోజు ప్రత్యేక హోదా మించిన అంశం మరొకటి లేదు. విభజన అంశంలో ప్రత్యేక హోదా వస్తే దాదాపు నాకు తెలిసి ఈశాన్య రాష్ట్రంలో ఎన్ని రాష్ట్రాలు ఎంత ఫాస్ట్గా డెవలప్ అయినాయో ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత టోటల్గా మన రాజధాని అంశంలో ఎక్కడో మనకి ఇబ్బందులు పడిన పరిస్థితి ఉన్నది. ఈరోజు చాలా వరకు కూడా చాలా మీరు అన్ని రకాలుగా ఓ దగ్గర మీరు రాష్ట్రాన్ని మొత్తం పరిపాలన పక్కన పెట్టేసి ఈరోజు మీరు అమరావతి అంట, సింగపూర్ అంట, మలేషియా రకరకాలు ఉన్నారు. అంటే మీరు ఎక్కడ పరిపాలన పైన కాన్సన్ట్రేషన్ లేదు. ప్రత్యేక హోదా ఒక్కటే దీనికి నిజంగా ఒక జీవనమైన సమస్య, ఒక సంజీవిని. కాబట్టి ఖచ్చితంగా మనకు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రత్యేక హోదానికి జీవనమైన సమస్య దీన్ని సాధించుకొని తీరుతామని చెప్పేసి, లేకుంటే మీరు ఈ రోజు దాదాపు రాష్ట్రం ఇడిచిపోయేటట్టు ఈరోజు ప్రజలు మిమ్మల్ని తరుముతారని చెప్పేసి. ప్రత్యేక హోదా తప్ప వేరే ఏది ఇచ్చినా కూడా నష్టమే. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం మనుగడ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుందని వైసీపీ చెప్తోంది. మీ లైన్ ఎలా ఉంది హోదా విషయంలో? మీ ప్రయత్నం ఎలా ఉంది? బీఏసీలో 15 రోజులు సభ కావాలని చెప్పి అడిగిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈవేళ సభ జరగకుండా చేస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిస్కషన్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పడం జరిగింది బీఏసీలో. దాంతో వరకు ఆకుండా ఏదో లబ్ధి పొందాలని చెప్పి 2 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కేసుల చుట్టూ తిరుగుతూ ఇప్పుడే ఎట్టి పరిస్థితుల్లోనే
ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే ప్రజల్లోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి 30 సార్లు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేశారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉండి మనం సాధించుకోవాలని ఒక ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వీళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు, మనం అందులోకి దూరి కేసులు ఎప్పుడు మనం కొట్టించుకొచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఆలోచిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనే స్పెషల్ స్టేటస్ గురించి తెలుగుదేశం పార్టీ స్టాండ్ అయి ఉంది. అదే పరిస్థితిలో ఆర్థికంగా ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజీలు అవనండి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీటిలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి లేకుండా పోలవరం ప్రాజెక్టు రాకుండా ఏ విధమైన నిధులు లేకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి. హోదా వస్తే లాభమే కదా, వాళ్ళు అడిగేది కూడా హోదా కోసమే కదా. హోదా గురించి పోరాడేది తెలుగుదేశం పార్టీయే. వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు. హోదా రావాలని చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారు. అదే పరిస్థితుల్లో మనకు ఆర్థికంగా బెనిఫిట్స్ వస్తే తప్పేంటి, మనం తీసుకుంటే తప్పేంటి? వచ్చి రాష్ట్రం మరి ఆర్థికంగా వెనకబడి ఉంది కాబట్టి వచ్చి నిధులను మనం వదులుకోకూడదని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ స్పెషల్ స్టేటస్ ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోరాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ కుటిల రాజకీయాలతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. వైసీపీ మీరు ఇక్కడే ఉండండి. వైసీపీ నేతలు ఉన్నారు, చెవిరెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, హోదా గురించి మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వైసీపీ తెరపైకి తెస్తుంది, కొత్త నాటకం ఆడుతా ఉంది అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న వాదనపై మీరేమంటారు? 15 రోజులు సభ కావాలన్న మీరు మొదటి రోజే సభను ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. ఏం సమాధానం చెప్తారు? 30 రోజులు ముఖ్యమంత్రి గారు కలిచారు, 300 సార్లు డిమాండ్ పెట్టారు. ఇవి కాదు, నీకు ముగింపు ఏమొచ్చింది? ప్రతి ఒక్కటి ఇవ్వను వచ్చింది. ఎందుకు ఇవ్వనన్నారు అంటే, నేను ఓటుకు నోటు కేసులో నుంచి బయటపడడం కోసం కేంద్రం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడిపోయి రాష్ట్రం సంకనాకపోయినా పర్వాలేదు, నన్ను ఓటుకు నోటు కేసుల నుంచి తప్పించండి, నా ప్రయోజనాలను కాపాడండి, నా స్వార్థం, నా వ్యక్తిగత స్వార్థం చూడండి అని తనను బయటపడడం కోసం కేంద్ర ప్రభుత్వం ముందర రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టడం వల్లే ఈ పరిస్థితి దిగజారింది. కానీ మీరు మోడీకి దగ్గర అవడం కోసం దీన్ని ఒక సాగ్గా తీసుకుంటున్నారు, మీ కేసులు మాఫీ కోసం అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఆ కర్మ వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ కన్నా ముందు మొన్న ఎన్నికల్లోనే 2014 ఎన్నికల్లోనే మా చుట్టూ ప్రదక్షిణ చేశారు బీజేపీ వాళ్ళు. పొత్తు పెట్టుకోండి. మేము వద్దన్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆ రోజే వాళ్ళతో వద్దనుకున్న వాళ్ళం. ఈరోజు అవ్వాల్సిన అవసరం మాకు లేదు. మేము కేసులు ఎదుర్కొన్నాం. తప్పు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కలిసి మా మీద కేసు పెడితే మా నాయకుడు ధైర్యంగా కేసు ఎదుర్కొన్నాడు. వాళ్ళ నాయకుల్లాగా వెళ్ళి కేసులు స్టే తెచ్చుకోవాలా, కోర్టులు మేనేజ్ స్టే తెచ్చుకోవాలా. మా నాయకుడు ఎదుర్కొన్నాడు కేసులు, శిక్ష అనుభవించినాడు చేయని తప్పులకి. మేము ఎదుర్కొంటాం కేసులు, తప్పించుకుని పారిపోయే వ్యక్తులం కాదు, మేము భయపడి వెనక్కిపోయే వ్యక్తులం కాదు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రకటన ఉందన్న తర్వాత కూడా మీరు ఆందోళన చేయడంలో అర్థం ఏంటి అనేది అధికార పక్షం యొక్క ప్రశ్న. ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటన చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వము అని వాళ్ళు ప్రత్యేకంగా ఖచ్చితంగా చెప్పిన తర్వాత ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ ఎన్నిసార్లు ప్రకటన చేస్తారు, ఎన్నిసార్లు మోసం చేస్తారు? జనాలను అమాయకులు అనుకుంటున్నారు, జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ప్రతిసారి గ్లోబల్ ప్రచారం చేస్తూ మీ వ్యక్తిగత ప్రయోజనం కోసం, మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీ ఓటుకోడు కేసులు బయటపడడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ ముందు రమ్మేసి ఏం చేయమంటారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ యాక్షన్ తీసుకోమని? ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ కూడా అన్ని పక్షాలతో కలిపి తమిళనాడు లాగా ఒకటిగా బయటకు వచ్చి ఈ బంద్లో మేము కూడా పాల్గొంటాం, మేము కూడా పోరాటం చేస్తాం. మాకు ఇస్తే తప్ప మేము ఒప్పుకోం. మీరు కానీ మాకు ప్రత్యేకంగా ఇవ్వకపోతే మా ఇద్దరు మంత్రులు వెనక్కి పిలిపిస్తాం, ఇక్కడ ఇద్దరు మంత్రులను బర్తరఫ్ చేస్తాం. మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మాకు మీరు కాదు, మీ పొత్తు కాదు, మాకు రాష్ట్రం ముఖ్యమైన డిమాండ్తో చంద్రబాబు నాయుడు గారు గలం ఎత్తితే ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చి ఉంటుంది. చెవిరెడ్డి గారు చెప్తా ఉన్నారు, చంద్రబాబు గళమెత్తితే, తెలుగుదేశం ప్రభుత్వం గళమెత్తితే ప్రత్యేక హోదా వస్తుందంటున్నారు. కానీ మీరు వెనకాడుతున్నారు అనేది వాళ్ళ యొక్క ప్రధాన ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కలెక్టివ్ డిస్కషన్ తోటే ఈ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు గళమెత్తమన్న దానికి ఆలోచన ఏంటంటే, ఇద్దరు కేంద్ర మంత్రుల్ని బయటికి తీసుకురావాల్సిన ఆలోచన ఏంటంటే వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుందామని వీళ్ళ ఆలోచన. ఇక్కడ గొడవ ముఖ్యం కాదు. ప్రభుత్వంలో చేరేందుకు మీరు ఏమైనా ఇంట్రెస్ట్? మేము ముందే చెప్పలేదు, 2014లో ఎన్నికల్లో మా చుట్టూ వాళ్ళు తిరిగిన తర్వాత మేము వద్దన్నాక మీతో పొత్తు పెట్టుకున్నారన్న విషయాన్ని మీరు ఎప్పుడు మరొకటి ఎప్పటికే మేము మద్దతు పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు బీజేపీ మద్దతు పార్టీ అని. ఎన్నికల ముందు అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీని పక్కన నిలబెడితేనే మనల్ని పోలీస్ స్టేషన్లో వేస్తారన్న పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. ఆ పార్టీ చుట్టూ తిరిగింది, బీజేపీ ఎప్పుడు తిరగలేదు. ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ మీద స్టాండ్ అయి ఉన్నారు.
మనకి ఒకసారి ఆలోచించండి, ఆర్థికంగా బెనిఫిట్స్ వచ్చేటప్పుడు వదులుకోవాల్సిన నెసెసిటీ ఏంటి? అదేవిధంగా విభజన చట్టంలో ప్రతి అక్షరాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీ వెళ్ళి పోరాడండి. ఇక్కడ గల్లీల్లో పోరాడితే ఏముంటది మీకు? మీరు ఢిల్లీ వెళ్ళరు. ఏం చెప్తారు? ఢిల్లీ వెళ్ళి పోరాడండి, ఇక్కడ ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? వీళ్ళు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా తెలిసి మాట్లాడితే దిగుతుంది. ఢిల్లీకి వెళ్ళి పోరాడడం, హైదరాబాద్లో పోరాడడం, విజయవాడలో పోరాడు, పట్టణాల్లో పోరాడినాం, పల్లెలో పోరాడుతున్నాం, గల్లీలో పోరాడుతున్నాం, గడపలో పోరాడుతున్నాం. ఢిల్లీలో పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమరణ దీక్ష జగన్మోహన్ గారు గుంటూరులో గతంలో బంధులకు, ధర్నాలకు, నిరసనలకు పిలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గడపకు అంశాన్ని తీసుకెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ నుంచి గల్లీ వరకు వదలకుండా పోరాటం చేస్తుంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం. పోరాటం చేద్దాం, కలిసి రమ్మని అడుగుతా ఉన్నారు. రమ్మనండి, కలిసి పోరాడు, మాతో రమ్మనండి, ఇబ్బంది ఏముంది? మేము కూడా అందరినీ కూడా కలిసే చేయాలనుకుంటున్నాం. అసెంబ్లీలో కూడా దాని గురించే స్పెషల్ స్టేటస్ మీద ఈ రోజు డిస్కషన్ పెట్టాం. ఆ డిస్కషన్ లో పాల్గొనమనండి. ఎందుకు పారిపోతారు అసెంబ్లీ నుంచి? పారిపోవాల్సిన పనే వచ్చింది వైఎస్ఆర్ పార్టీకి. తెలుగుదేశం ప్రభుత్వం డంకా బజాయించి ఈవేళ స్పెషల్ స్టేటస్ మీద డిస్కస్ చేస్తాం అని చెప్పినప్పుడు పారిపోవాల్సిన ఆవశ్యకత వాళ్ళకే ఉంది. సభను నడపకుండా ఈవేళ వాళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ. ఇటువంటి ప్రతిపక్ష పార్టీ ఉన్నందుకు మొత్తం అందరూ కూడా సిగ్గుపడతా ఉన్నాం. సార్ పారిపోతున్నారని చెప్తా ఉన్నారు తెలుగుదేశం నేతలు. మాకు ప్రత్యేక హోదా కావాలని మేము అడిగితే పారిపోవడమా? దమ్ము ధైర్యం ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భయపడిపోయే పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ. ఓటుకు నోటు కేసులు నోటీస్ ఇస్తేనే హైదరాబాద్కు రాకుండా 6 నెలలు పారిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 6 నెలలు పారిపోయారు ఇక్కడి నుంచి. మేము పారిపోతున్నాం, వాళ్ళు పారిపోతే సభలో సొంత రాష్ట్రానికి వెళ్ళడాన్ని మీరు ఏ రకంగా పారిపోవడం అని చెప్తారు? మీకు వచ్చే అవకాశం లేదు కాబట్టి దాన్ని కూడా తప్పుపడుతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అందరి హక్కుది. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన రాజధాని అభివృద్ధి చేసుకుందాం. ఈ నుంచి పెట్టబడి సర్దుకోవాల్సిన అవసరం 2 సంవత్సరాలు లేదు. అంతకుముందే చెప్పారు 6A అమలు చేస్తాం, 4A అమలు చేస్తాం, అది అమలు చేస్తాం, మాకు హైదరాబాద్ హక్కు ఉంది, ఆంధ్ర నుంచి పోలీసులు తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతాం అని చెప్పిన హైదరాబాద్ పోలీసులు తీసుకొస్తాను, ఆంధ్ర పోలీసులు తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు పారిపోయారు? కాబట్టి ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధున్న పార్టీ, మాట మీద నిలబడే పార్టీ. జగన్మోహన్ గారు దమ్మున్న నాయకుడు, ఒక విషయాన్ని పట్టుకుంటే పోరాటం చేసిన నాయకుడు. చర్చకు ఎందుకు మీరు సిద్ధంగా లేదనేది వాళ్ళ ప్రశ్న. మేము చర్చకు కోరినాం. మేము నోటీస్ ఇచ్చింది చర్చకే. ప్రభుత్వ ప్రకటన ఉందని చెప్తా ఉన్నారు. చర్చకే నోటీస్ ఇస్తే చర్చకు రానివ్వకుండా పట్టుబట్టింది వీళ్ళు. చర్చకు రానివ్వకుండా తప్పుడు మాటలు మాట్లాడించింది వాళ్ళు. మాట్లాడిన వాళ్ళు చర్చ పెట్టమని మేము ప్రత్యేకంగా డిస్కషన్ సవాల్ చేసింది మేము. డిస్కషన్ రాకుండా వాళ్ళు తప్పించుకొని మేము పారిపోతున్నాం అంటే దొంగ అన్నట్టుంది. మల్లెద్దు గారు మీరేం చెప్తారు? ప్రభుత్వం చర్చలు ఎదుర్కోలేకపోతుంది, చర్చకు భయపడుతుందని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తామని చెప్తే ఎందుకు వాళ్ళు అలర్ట్ చేశారు? వాళ్ళకి దాని మీద సరుకు లేదు. సరుకు ఉంటే స్టేట్మెంట్ విని ఆ తర్వాత దానిపైన స్పందించాలా. అది ప్రజాస్వామ్య ప్రక్రియ, అసెంబ్లీలో జరిగే ప్రక్రియ. మరి స్టేట్మెంట్కే ఎందుకు అడ్డుపడ్డారు? వాళ్ళకి ధైర్యం ఉంటే. వాళ్ళు చేసేది కేవలం అల్లరి, కేవలం బురదేయటమే తప్ప ఈ రాష్ట్రానికి ప్రయోజనం రావాలని వచ్చినవి తీసుకొని రావాల్సిన వాటి కోసం పోరాడాలనేది కాదు. రచ్చ చేయటం, రాజకీయ లబ్ధి పొందటం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని వైఎస్ఆర్ పార్టీకి లేదు. రెండవది, ఓటు నోటు గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ పార్టీకి లేదు. ఈ మధ్య జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వాళ్ళ ఎమ్మెల్యేలకే నోట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కొనుక్కొని రాజ్యసభకి గెలిపించుకోవాల్సిన దుస్థితి వాళ్ళకి పట్టింది. రాజశేఖర్ రెడ్డి గారు గతంలో నోట్లు ఇచ్చి 2 ఎంపీలను కొని ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు. నోటు అసలు ప్రారంభించిందే రాజశేఖర్ రెడ్డి. ఆపరేషన్ ఆకర్షలో కూడా నోట్లతోటి తెలుగుదేశం ఎమ్మెల్యేలని, టీఆర్ఎస్